గైస్, విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే లైక్ మనం ఒక కాస్ట్ అకౌంటెంట్స్ యొక్క రిలవెన్స్, ఇంపార్టెన్స్ ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నా. సో సింపుల్ చెప్పాలంటే గైస్, చూడండి, మన ఇండియాకి ఈ టైంలో కాస్ట్ అకౌంటెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంది అనేది మాట్లాడదాం. సో మనం జియో పొలిటికల్ గా చూసుకుంటే ఏది గొప్ప కంట్రీ అని మనం అనుకుంటే మన మైండ్ ఫస్ట్ వచ్చేది యుఎస్ ని కూడా లెక్క చేయని కంట్రీ ఏదైనా ఉందా అంటే అది చైనా ఒకప్పుడు ఇంత డెవలప్డ్ కంట్రీ అయితే కాదు. చైనా ఇంత డెవలప్డ్ కంట్రీ ఎట్లయింది అంటే వన్ ఆఫ్ ద కీ రీజన్ నన్ను అడిగితే నేనేం చెప్తా అంటే ఇట్ బిల్ట్ అ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. చైనా అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే మనకు చైనా ప్రొడక్ట్స్. ఎందుకంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా బిల్డ్ చేసిందంటే డైనమిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. పెద్ద పెద్ద సిస్టమ్స్ బిల్డ్ చేసి యుఎస్ ని కూడా లెక్క చేయనంత స్టేజ్కి వెళ్ళింది అంటే వన్ ఆఫ్ ద కీ రీజన్ ఇట్ ఈస్ అ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ ద వరల్డ్. యుఎస్ టారిఫ్స్ చేస్తాను అంటే అస్సలు భయపడదు చైనా. తిరిగి చైనా కూడా టారిఫ్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. యుఎస్ 100% వేస్తా, నేను 200% వేస్తా అంటది. సో ఎందుకు ఆ స్టేజ్కి వెళ్ళింది అంటే యుఎస్ ఉండే డిపెండబిలిటీ. యుఎస్ చైనా పైన అంత డిపెండ్ అయి ఉంది. లైక్ ఇప్పుడు యుఎస్ అనే కాదు, ఓవరాల్ ద వరల్డ్ ఎవరైనా కానీ పొద్దున్న లేసి టూత్ బ్రష్ దగ్గర నుంచి రాత్రి పడుకునే బెడ్షీట్ వరకు అన్ని చైనాలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ గేవ్ ద పవర్ టు ద కంట్రీ. దానికి ఒక ఫ్రీడమ్ వచ్చింది, భయపడకుండా, ఎవరికి భయపడుకోకుండా ఆ లెవెల్కి రీచ్ అయ్యేంత స్టేజ్కి వచ్చింది చైనా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లో కీ రోల్ ఎవరు ప్లే చేస్తారు? కాస్ట్ అకౌంటెంట్స్. సో ఇప్పుడు ఇండియాలో ఎంత రిక్వైర్మెంట్ ఉందంటే మొన్న రీసెంట్ గా ఒక ఫండ్ మేనేజర్ తో మీటింగ్ అయింది మాకు. అతను ఏమంటున్నాడంటే నెక్స్ట్ రాబోయే కొన్ని ఇయర్స్ లో ఈక్విటీ మార్కెట్ నుంచి సింగిల్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నాడు. సో అలా సింగిల్ రిటర్న్ కాకుండా నిఫ్టీ నుంచి అంటే డబుల్ డిజిట్ రిటర్న్స్ యాజ్ యూజువల్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వస్తున్నట్టు అలా రావాలి అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో బూమ్ అవ్వాలి అని అంటున్నాడు. సో ఇండియా కూడా ఈ టైంలో మ్యానుఫ్యాక్చరింగ్ మీద చాలా ఫోకస్ చేస్తుంది. లైక్ ఇప్పుడు చైనా +1 అనే స్ట్రాటజీని తీసుకొచ్చింది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి చాలా ఇన్సెంటివ్స్, సబ్సిడీస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో ఇండియా ఈజ్ ఆల్సో మోర్ ఫోకసింగ్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ నౌ. సో గైస్, మీరు రెడీగా ఉండండి. నెక్స్ట్ రాబోయే ఫ్యూ ఇయర్స్ లో కాస్ట్ అకౌంటెంట్స్ కి చాలా డిమాండ్ పెరగబోతుంది. అండ్ మనం ఏంది లైక్ ఇప్పుడు జస్ట్ జాబ్స్ అనే కాదు, మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద కూడా పట్టు తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో చాలా కీ రోల్ ప్లే చేస్తాం గైస్. సో ఈ రోజు ఇది చెప్పాలనుకుంటున్నా. సో ఈ ఇయర్ ఇలా స్టార్ట్ చేద్దాం, లైక్ ఇది మైండ్ లో పెట్టుకొని స్టార్ట్ చేద్దాం, మన ఇంపార్టెన్స్ ఏంటి ఈ టైంలో ఇండియాకి అని. సో హ్యాపీ న్యూ ఇయర్ గైస్, బాయ్.